హాయ్ పీపుల్, నమస్తే. వాట్సాప్ ఎట్లు అందరూ. నేను మా దగ్గర రాకుండా బై దిస్ మిస్టర్ అందుకోల్స్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. సో గైస్, వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇక కొంచెం కైండ్ ఆఫ్ లివ్ అయితే తీసుకున్నాను అనమాట యూట్యూబ్ నుంచి. అయితే కొంచెం పర్సనల్ లైఫ్లో వేరే థింగ్స్ పైన అయితే ఫోకస్ చేయడానికి కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు బ్లాగ్ చేస్తూ ఉంటే మధ్యలో బ్రేక్ తీసుకుంటే కూడా అప్పుడప్పుడు తీసుకోవాలని చెప్పేసి కూడా అనిపిస్తుంది. సో చాలా రోజులు అయిపోయింది. ఈసారి అయితే బ్రేక్ చాలా పెద్దగా అయిపోయింది. సో ఈ మంత్ స్టార్టింగ్ చేస్తాను అనుకుంటా వీడియో, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఈరోజు 20 అనుకుంటా డేట్ కూడా. సో యా, ఈ వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ అయితే కాబోతున్నాయి. ఫస్ట్ వెళ్ళేసి మళ్ళీ మనమైతే ఒక మంచి కంటెంట్ అయితే రికార్డ్ చేయబోతున్నాం అనమాట. మంచి కంటెంట్ పైన షూట్ చేయబోతున్నాం. అది మాత్రమే కాకుండా అంటే ట్యూనింగ్ పైన మాట్లాడబోతున్నాం అనమాట. బేసిక్గా లాస్ట్ టైం మనము ట్యూనింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోం. ఈ వీడియోలో మనం వచ్చేసి అసలు ట్యూనింగ్ ఎవరికి మంచిది, అంటే ట్యూనింగ్ వేయించుకోవడం వల్ల ఫైదా ఏంది, నుక్సాన్ అంటే డిసడ్వాంటేజెస్ ఏంది అనేది మాట్లాడబోతున్నాం అనమాట. దానిపైన కంటెంట్ షూట్ చేయడానికి వెళ్తున్నా. అండ్ అది మాత్రమే కాకుండా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈవీ బైక్ పైన కూడా ఈరోజు అయితే వీడియో చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో అల్ట్రావైలెట్ F77 పైన ఈరోజు మనము టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకోవడానికి వెళ్తున్నాము అండ్ రివ్యూ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఫైనల్ ఇది హైదరాబాద్ కూడా వచ్చేసింది. చలో, దాని గురించి మనం కొంచెం సేపు తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము మన ప్రాజెక్ట్ 055 తీసుకొని అట్లా బయటికి వెళ్ళి వీడియో అయితే కంటెంట్ అయితే షూట్ చేద్దాం. చలో కీస్ అయితే తీసేసుకున్నా అండ్ వెళ్ళిపోదాం. మన ప్రాజెక్ట్ 055 కూడా తీయాలి, చాలా రోజులు అయిపోయింది. సో లాస్ట్ టైం ఎప్పుడంటే రీసెంట్గా ఫోటోషూట్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసినాం కార్. దాని తర్వాత పెట్టినంటే మళ్ళీ తీయలేదు. సో ఫొటోస్ రీల్స్ అవి చూసేసి కూడా చాలామంది కింద కామెంట్స్లో అడిగారు అనమాట, బ్రో లొకేషన్ ఎక్కడ అది ఇది అని చెప్పేసి. సో చాలామందికి నచ్చినాయి. నాకు పర్సనల్గా కాల్స్ కూడా చేసి మరి మన వాళ్ళు ఇది చేసారు అనమాట. అంటే మస్తు వచ్చినాయి ఫొటోస్, ఎక్కడ తీసినావు అని చెప్పేసి. సో మా ఇంటికి కొంచెం దగ్గరనే ఇట్లా వెళ్తే కొంచెం కైండ్ ఆఫ్ ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట. కొంచెం జంగల్ టైప్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి చేసిన ర్యాండమ్ ఏదో పని ఉండి అట్లా వెళ్తే కనిపిస్తుండే లొకేషన్, బాగా అనిపిస్తుండే. చిలవని కార్ తీసుకొని వెళ్ళేసి చేసినండే అనమాట. చాలామంది బ్లాగ్ అడిగారు దానికి, అన్న ఫోటోషూట్ బ్లాగ్ చేయని చెప్పేసి. అంటే బేసిక్గా ఒక 1.5 year మేబీ KTM ఉన్న కొత్తలో అప్పుడైతే ఇట్లనే ఫోటోషూట్ చేస్తే బ్లాగ్ చేసి అట్లనే దీన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు. మేబీ నేనైతే ఫోటోషూట్కి వెళ్ళినా కానీ బ్లాగ్ తీయాలనే థాట్ కూడా రాలేదు అనమాట. నాకైతే తీయలేదు, ఇక బ్లాగ్ అయితే తీయలేదు. అండ్ దీస్ మెనీ డేస్ ఇప్పుడు ఏవైతే ఒక 15-20 days నేను బ్లాగ్ చేయకుండా ఉన్నా కదా, ఈ టైంలో ఏం చేస్తున్నా అని చెప్పి అంటే ఇదే బేసిక్గా ఫోటోషూట్స్లో బిజీ అయిపోయాం అనమాట. నవీన్తో పాటు నేను కూడా షూట్స్కి వెళ్ళడం దాంట్లో బిజీ అయిపోయినా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొత్త ఏమంటారు, ఎప్పుడు నార్మల్గా జనరల్ అయితే వెడ్డింగ్స్ అవి చేస్తుంటాడు నవీన్, సినిమాటోగ్రఫీ. బట్ దీస్ టైం అంటే ఈ ఆఫ్ సీజన్లో మొత్తం ఈ మధ్య ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అండ్ బ్యూటీ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ దీంట్లో కూడా కొంచెం ఎక్కువ వస్తున్నాయి అనమాట మనకు షూట్స్ కూడా. సో మంచిగా అనిపిస్తుంది. సో ఎవ్రీ డే మాకు ఎవ్రీ షూట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. సో నేను కూడా వెళ్ళి నవీన్కి హెల్ప్ చేసిన, మస్తు అనిపించింది. ఇక బ్లాగ్ చేస్తే మనం కార్లు ఇవి చూపిస్తుంటాం, మళ్ళీ ఫోటోషూట్ చూస్తారో చూడరు అని చెప్పేసి చేయలేదు. సో ఒకవేళ ఫోటోగ్రఫీ దానిపైన కూడా ఏమైనా కంటెంట్ షూట్ చేయ బ్రో, మేము చూస్తాం, ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అంటే అమ్మో ఇంత పెద్ద సెల్ఫీ తీసుకుంది, వామ్మో. ఫోటోగ్రఫీకి సంబంధించిన కాంటెంట్ కూడా పోస్ట్ చేయ బ్రో అని చెప్పి అంటే అది కూడా వీళ్ళకి చేస్తాం. ఎందుకంటే ఈ మధ్య మాత్రం మస్తు ఇంట్రెస్టింగ్ ఉండే. కోల్కతా నుంచి మాకు ఒక క్లయింట్ బుక్ చేసుకున్నాను అనమాట, మాకు ఇక్కడ నుంచి హైదరాబాద్లో. అంటే హ్యాబిట్స్లో ఏదో జ్యువెలరీ షూట్ ఉండే ఒక స్టోర్కి. సో దానికోసం కోల్కతా నుంచి ఒక ఏజెన్సీ వాళ్ళు మమ్మల్ని బుక్ చేసుకున్నారు అనమాట హైదరాబాద్లో. మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండే ఆ రోజు. ఫస్ట్ టైం బయటికి వాళ్ళు వచ్చారు. ఆమె బెంగాలీ మాట్లాడుతుంది, మాకేమో హిందీ కొంచెం వచ్చు, ఇంగ్లీష్ కూడా అంత ఫ్లూయెంట్ బరాబర్ అయితే లేదనమాట. కొంచెం ఇబ్బంది అయిన ఉండే, బట్ అవుట్పుట్ మాత్రం క్రేజీ వచ్చింది. సో యా, మస్తు అనిపిస్తుండే. ఇప్పుడు ఏంది ఇంకేదో చెప్దాం అనుకున్నా, అంతే ఫోటోషూట్ గురించి అప్డేట్ చేద్దామని చెప్పి అనుకున్నా. అండ్ ఇంకెవరైనా చూడకపోతే ఇన్స్టాకి వెళ్ళి ఫాలో అయిపోండి. ఇన్స్టాలో స్టోరీస్ అండ్ రీల్స్ ఎవ్రీథింగ్ ఫోటోషూట్ ఎవ్రీ పోస్ట్ అన్ని కూడా అక్కడనే వస్తుంటాయి అనమాట. మీకు నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఎక్కువ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి. గో డూ ఫాలో నందు గోల్స్లా అండ్ ప్రాజెక్ట్ 055 ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. జై శ్రీరామ్. ఓఫో, ఓకే కమ్యూనిటీలో వర్క్ అవుతుంది కదా. చలో పోసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు ఇంకా ఫస్ట్ వెళ్ళి మన కంటెంట్ షూట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ ఇలా అయ్యి లంచ్ చేసేసి మళ్ళీ అల్ట్రావైలెట్ F77 పైన వీడియో చేయడానికి అక్కడికి వెళ్ళాలి, కొండాపూర్ వెళ్ళాలి. సో చూద్దాం. క్లౌడీ ఉంది నేచర్ మొత్తం. వర్షం పడుతుందో తెలియదు, పడద్దని కోరుకుంటున్నా. పడితే
షూట్లు కావు ఏం కావు. చలో బాయ్స్, మళ్ళీ ఇంటికి వచ్చిన కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయినా. ఇప్పుడైతే ఇక మన అల్ట్రావైలెట్ బైక్ పైన వీడియో వేయడానికి వెళ్ళాలన్నమాట. కొండాపూర్ పోవాలి ఇప్పుడు. అంటే మేము ఉండేది ఈ మూలకి, అదేమో ఆ మూలకి, అంత దూరం పోవాలి. 1 hour 15 minutes ఏమో చూపిస్తుంది రూట్. చూద్దాం, మనం రిలాక్స్ అవుదాం అప్పటిలోపు. అవి అయితే డ్రైవ్ చేస్తుంటాడు. ఏసీ రండి ఫస్ట్. 1 hour 22 minutes కార్లోనే కదా. నేను బండి మీద పోయి బండి మీద పోతాం అనుకుంటున్నా. యాక్చువల్గా నాకు ప్లాన్ ఏముంటే బండి మీద వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ ఇదంతా ఉంటుంది, ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు బండి పైన అయితే అని చెప్పి అనుకున్నా. బట్ మళ్ళీ కెమెరా ఎక్విప్మెంట్ ఇదంతా తీసుకుని వెళ్ళాలి. ఇది మాత్రమే కాకుండా మన అల్ట్రావైలెట్ ఇప్పుడు ఏదైతే మనం షోరూమ్ వెళ్తున్నామో దీంట్లో సేల్స్ మేనేజర్ ఐఎమ్ నాట్ షూర్. సో మల్లికార్జున అని చెప్పేసి ఉన్నాడు అనమాట పర్సన్. ఆయన మన సబ్స్క్రైబర్ కూడా అంట. ఇప్పుడు మన వీడియోస్ చూస్తారంట, గుర్తుపట్టిండు. మంచి అనిపించింది నాకైతే. అట్లా సబ్స్క్రైబర్స్ కూడా రీసెంట్ చాలా మంది కలిసారు. నేను కార్ చేయించిన తర్వాత వీడియోస్ అలా తక్కువ పెట్టినా, బట్ అయినప్పటికీ కూడా చాలా మంది గుర్తుపట్టారు బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు. అండ్ ఈ అల్ట్రావైలెట్ F77 అనేది ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్ బైక్ అనుకోండి. ఇక మీరు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ చాలా ఫాస్ట్ వెళ్తుంది. అంటే 0 to 100 అంటే 8 seconds లో చేస్తుంది. దీని ఫీచర్స్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్పెషల్ థింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. నేను బండి రివ్యూ చేస్తాను కదా, ఆ వీడియోలో మీరు చూడండి. దానిలో నేను చెప్తాను అన్ని కూడా. అండ్ తీసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండే అని చెప్పిన కదా. అప్పుడు నాకు ఎట్లుండే అంటే, ఇప్పుడైతే ఓలా తీసుకున్నాము, మేబీ ఒక 2-3 years లో హైదరాబాద్ కూడా వస్తుందేమో బండి ఇది. అప్పుడు ఏం చేద్దామంటే KTM అమ్మేసేసి నేను ఇది F77 తీసుకుంటా. మంచి ఎలక్ట్రిక్లో స్పోర్ట్ బైక్ తీసుకుంటా, మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. బట్ ఇప్పుడైతే నాకు బండ్ల మీద కొంచెం షోక్ తగ్గింది అనమాట. ఫ్యాషన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట. కార్స్ పైన ఫస్ట్ నుంచి నాకు కార్స్ పైన ఉండే, బట్ అప్పుడు అఫోర్డ్ చేయలేకపోయాము కారు అవంతా కూడా. ఆ సర్కిల్ కూడా లేకుండే. సో మెల్ల బైక్స్ నుంచి స్టార్ట్ చేసి మరి మెల్ల కార్స్కి అయితే వచ్చినాం అనమాట ఇప్పుడైతే. సో ఇక చూద్దాము. ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది కదా. సో చూద్దాం. ఇప్పుడు బండి మీదకి కార్ల మీదకి వచ్చింది. కార్ల మీద ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మోస్ట్లీ ఎక్కువ రోజులు ఉంటుందని నేను అనుకుంటున్నా. సో చూద్దాం. Rage on that beat, going crazy. షోరూమ్ అయితే అక్కడ చూడండి, అల్ట్రావైలెట్ అని చెప్పేసి. ఒక మ్యాన్ క్రేజీ అనిపిస్తుంది ఆ కార్ ఈరోజు నాకు. మస్తు పొడుగ్గా లెంతీగా. సో బాయ్స్ మీకైతే చెప్పినా కదా షోరూమ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి. ఇంకా ఇట్లానే ఉందన్నమాట. సో బైక్స్ అయితే రెడీగా ఉన్నాయి టెస్ట్ డ్రైవ్కి. బ్రో పబ్లిక్ కూడా ఉన్నాయా టెస్ట్ డ్రైవ్ రెడీ? అందరికీ ఉన్నాయా? ఓకే, నైస్. బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా బండి. నైస్. చైన్ డ్రైవ్ సిస్టమ్ ఉంది చూడండి. ఇది లిమిటెడ్ ఎడిషన్ కదా బ్రో? లిమిటెడ్ ఎడిషన్ కాదు, స్పెషల్ ఎడిషన్ ఒకటి ఉంది. అవి ఓన్లీ 100 బైక్స్ చేస్తున్నారు. అచ్చా, అవి ఉన్నాయి ఇంకా. బాగుంది కదా. అయితే 40K 44,000 స్టాండర్డ్ వచ్చేది. స్వాప్ చేసుకుంటే 28,000. అచ్చా, స్టాండర్డ్ వచ్చేది ఎక్స్చేంజ్ ఇచ్చేసి నైస్, మంచిగా 28,000. సో ఇది బూస్ట్ చార్జర్ అంట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్ అనమాట. డైరెక్ట్ మీరు కొంటే 44,000 అంట ఇది. బట్ స్టాండర్డ్గా బైక్తో పాటు వస్తుంది కదా రెగ్యులర్ ఛార్జర్, దాంతో మీరు అంటే అది ఎక్స్చేంజ్ చేసేసి తీసేసుకుంటే 28,000 అంట. నైస్, మంచిగా ఉంది. ఇక్కడైతే మనం వెహికల్ చూసాం కట్టు కూడా. ఇవి నార్మల్ కలర్, అంటే డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇప్పుడు కింద మనకి ఇంకొక వెహికల్ ఉందంట. దాంట్లో యాక్సెసరీస్ అన్నీ లోడెడ్ ఉందన్నమాట. అంటే ప్యానియర్స్ అండ్ రేసింగ్ స్పోర్టింగ్ యాక్షన్ ఏదో చెప్పి అంటున్నారు. అది అక్కడ ఉంది. మెటల్ గార్డ్స్ వచ్చినాయి, ప్యానియర్స్ వచ్చేసినాయి. ఏరోస్పేస్ వీల్ అంటే ఓకే, మన కార్కి వచ్చినట్టు. ఇది అంటే మధ్యలో నుంచి స్పేస్ లేకుండా అదే ఏరోడైనమిక్ ఉండడానికి. ఇది నార్మల్ చూడండి. ఇది కొంచెం అలాయ్ వీల్ అనమాట. ఇది అది వచ్చేసి ఏరోస్పేస్ డిజైన్ అని చెప్పేసి ఇది ఒకటి రేసింగ్లో అడిషన్ అనమాట. డెలివరీకి ఉందండి ఇప్పుడు. ఇంత జల్దీ కొనేసి కూడా అప్పుడే అయిపోయినాయి ఉన్నా. సో రీకాన్ తీసేసుకొని దాని తర్వాత అన్ని యాక్సరీస్ అన్నీ కూడా లోడెడ్ ఉన్నాయి అనమాట దీంట్లో.
ప్యానియర్స్ అండ్ రేజింగ్ కిట్ అని చెప్పేసి మన ట్యాంక్ గ్రిప్స్, ఏరోస్పేస్ వీల్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇట్లాంటి యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో కస్టమర్ ఇందాక మనము చార్జర్ గురించి డిస్కస్ చేసినాం కదా, ఫాస్ట్ చార్జర్, బూస్ట్ చార్జర్, అది కూడా తీసుకున్నారంట. ప్యానియర్స్ లోపల ఉందన్నమాట. సో దీనికి కూడా కీస్ అవన్నీ కూడా ఇచ్చారు, మంచి సెక్యూర్ ఉంది. సో ఇట్లయితే కనిపిస్తుంది వెహికల్ ఓవరాల్గా. బట్ స్టిల్ సేఫ్టీ. నైస్, క్రేజీ ఉంది. అల్ట్రావైలెట్ బీడింగ్ అంతా చూడడానికి అయితే మస్తు కనిపిస్తుంది నాకైతే బండి. సో ఇక్కడ పాస్కోడ్ పెట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. ప్యానెల్ బ్రో షెట్ ఇక్కడికి వచ్చినాం లొకేషన్కి అయితే. ఇగో బండి వీడియో చేయడానికి సగం కంటెంట్ షూట్ చేసిన, సగం చేసిన తర్వాత వీళ్ళు ఎవరు వచ్చేసి ఇద్దేమన్నారన్నమాట, తీసేసేయండి అని చెప్పి అన్నారన్నమాట. బాయ్స్ కొంచెం అయితే ట్రాఫిక్లో ఇలా తిరుగుతున్నా. సో ఏం అబ్జర్వ్ చేసినా అంటే సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఇట్లా తిరుగుతుంటే చేస్తుంటే. బట్ పొజిషన్ అనేది కొంచెం అగ్రెసివ్ ఉందన్నమాట. సో మీరు రెగ్యులర్గా అన్ని స్కూటీస్ అన్ని బైక్ తీసినట్టుగా తీసుకొని వెళ్ళలేరు. సో చూడండి ఎర్రగా అయిపోతుంది చేతులు కూడా. కొంచెం అగ్రెసివ్ పొజిషన్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ లైక్ మన KTM RC200 అట్లాంటి లైక్ ఆ పొజిషన్ ఉంటుంది అంటున్నా. సో బాయ్స్ ఫైనల్లీ రివ్యూస్ డన్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, నవీన్ అయితే బీరోల్స్ అవి తీసుకుంటున్నారు. యాక్చువల్గా కెమెరాలని షూట్ చేద్దామని చెప్పి తెచ్చుకున్నాము. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇందాక మనం షూట్ చేసాం కదా లొకేషన్, అక్కడ వాళ్ళు ప్రొహిబిట్ చేసాం అనమాట. సో ఇక్కడ అవన్నీ పెట్టి తీయకండి మా ప్రాపర్టీలు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇక్కడ కెమెరా ఇదంతా సెటప్ కూడా పెడితే అందరు పబ్లిక్ జమ అయిపోతారని చెప్పేసి అదంతా పెట్టలే అనమాట. ఫోన్ అయితే తీసుకున్నా. అండ్ ఈ బైక్లో స్పెషల్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే, ఫస్ట్ సెగ్మెంట్ ఏంటని చెప్పేసి అంటే 8 lakh kilometers వరకు, 8 lakh kilometers అనగా నా ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి. సో రీసెంట్గా ఓలానే చెప్పింది 80,000 వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తామేమని చెప్పి. అదే అబ్బా ఎక్సలెంట్ బ్రో అని చెప్పేసి అనుకున్నా. బట్ ఈరోజు నేను అంటే బైక్ పైన వీడియో చేద్దామని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేస్తున్న టైంలో అల్ట్రావైలెట్ వాళ్ళ వీడియో పెట్టారనమాట. ఒకటి వాళ్ళు 1 lakh+ kilometers తిప్పిన బైక్ని ఒకటి తీసుకెళ్ళి ల్యాబ్కి టెస్ట్ చేసిరనమాట. ఆ టెస్ట్లో 1 lakh kilometers తిరిగిన తర్వాత కూడా బ్యాటరీ కెపాసిటీ టెస్ట్ చేస్తే 95% ఇంకా హెల్త్ బాగున్నట్టు చూపిస్తుంది అనమాట వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు అంటే 95% హెల్త్ బాగుంది, ఇంకా రేంజ్లో కూడా 307 ఇచ్చే రేంజ్ ఇప్పుడు 304 చూపిస్తున్నాడు వాళ్ళకి. అంటే 1 lakh kilometers తర్వాత పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ అవుతుంది కదా. సో అవి రెండు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పింది ఏంటంటే ఇంకా 8 lakh kilometers వరకు మేము వెహికల్ బ్యాటరీ పైన అయితే వారంటీ ఇస్తామని చెప్పేసి అన్నారన్నమాట. అది ఎక్స్టెండెడ్ వారంటీ. స్టాండర్డ్గా మాత్రం మనకు 5 years అండ్ 1 lakh kilometers అయితే వారంటీ అనేది వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో మిగతాది మీరు ఎక్స్టెండ్ మనీ కట్టి ఎక్స్టెండెడ్ వారంటీ అయితే తీసుకోవాలన్నమాట. సో నవీన్ ఏమంటున్నా అంటే, సో బండి పైన రివ్యూ చేసినా కదా, ప్రైజింగ్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి అన్నా అనమాట. దానికి ఏమంటున్నా అంటే ఇప్పుడు డ్యూక్ అయినా కూడా మనం తీసుకుంటే 390 4 lakhs వరకు రేట్ పడుతుంది. ఐ మీన్ ఆన్ రోడ్ ప్రైస్ 4 lakhs or 4 lakhs ఎంతో పడుతుంది. సో దాంతో కంపేర్ చేస్తే దీనికి మేబీ ఒక 1 lakh ఎక్కువ ఉంటుందేమో. బట్ ఇది ఈవీ కదా, దీనికి మెయింటెనెన్స్ అంటే చాలా తక్కువ ఉంటుంది. సో మీరు పెట్రోల్ వెహికల్ అనుకోండి, పెట్రోల్కి ఫ్యూయల్ ఛార్జెస్ ఉంటాయి మీకు, మళ్ళీ టైం టు టైం సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. సర్వీస్ కూడా తక్కువ ఏం కాదు. నార్మల్గా KTM తీసుకుంటేనే చాలా జనరల్గా ఉంటుంది. అండ్ నేను KTM నుంచి అప్పటి నుంచి KTMతో దీనికి కంపేర్ చేస్తున్నా, జస్ట్ టు నో ద పవర్ ఫిగర్స్ అండ్ ఏ కేటగిరీలో చూడవచ్చు అని చెప్పేసి అంతే. దీంట్లో జస్ట్ మెయింటెనెన్స్ ఏముంటుందని చెప్పి అంటే చైన్ ఒకటి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, అండ్ బ్రేక్ ఫ్లూయిడ్ ఒకటి మనం అప్పుడప్పుడు టాప్అప్ చేస్తూ ఉండాలి అంతే. ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి సర్వీస్ అనేది ఏమి ఉండదు. జస్ట్ అంటే నార్మల్గా బెల్ట్ డ్రైవ్ ఏదైంది అంటే సమ్ 1 lakh kilometers అట్లా మేబీ బెల్ట్ అనేది వేరే అవుట్ అయిపోతుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నవీన్ కూడా టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తుండు. రివర్సా? బ్రేక్ పట్టుకుని ఆ రౌండ్ సర్కిల్ ఉంది కదా సైడ్ క్లిక్ చేయాలి. దీనికైతే రివర్స్ మోడ్ అవన్నీ కూడా వచ్చినాయి. బండి మాత్రం క్రేజీ కొడుతుందిరా. మెల్ల బ్రేక్ పట్టుకొని వచ్చి ప్రెస్ చేసి పట్టుకో, సేమ్ అట్లనే క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇది స్పోర్ట్ మోడ్. ఓకే, ఇది థర్డ్ మోడ్, ఇది బ్యాలిస్టిక్. చూసి మెల్లగా ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కదా, కొంచెం చైన్ సౌండ్ వస్తుంది అంతే. ఓకే బ్రో, చలో నైస్ టు మీట్ యు బ్రో. చలో బాయ్. ఇస్తాను, అది తీసుకో, గింబల్ తీసుకో. గైస్ మీరు చెప్పండి, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మనకి రేంజ్ టెస్ట్ కావాలంటే కూడా చేద్దాం. ఏమంటావు బ్రో? రేంజ్ టెస్ట్ కాకపోతే ఇప్పుడే కాదు, ఇప్పుడే లాంచ్ అయ్యింది కదా, కొంచెం టెస్ట్ డ్రైవ్లు అవి ఎక్కువ ఉంటాయి, కస్టమర్స్ ఎక్కువ వస్తుంది. స్టోర్ లాంచ్ చేయడానికి టైం పడుతుంది. చలో అప్పటి నుంచి డిస్టర్బెన్స్ ఏంటంటే బండి ఏడ పెడితే అక్కడ జనాలు నిండిపోతారు అన్నమాట. అందుకే 2-3 లొకేషన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇగో కార్ అక్కడెక్కడనో లోపల పెట్టేసి కార్ వీడికి నడుచుకుంటూ వచ్చినాం అనమాట. అగో మన హోండా సిటీ. నా గొంతు అయితే
నాకు గొంతు అయితే పోయింది అలా మార్నింగ్ అది మొదలు ట్యూనింగ్ సేఫా కాదని ఆ వీడియో కొట్టిన మళ్ళీ ఇడికి వచ్చి ఫస్ట్ ఆడ వీడియో కొడుతుంటే వాడు వచ్చి కూడా వీడియోలు తీయొద్దు అది అని చెప్పి అంటే మళ్ళీ ఆడికే ఇడికి వచ్చి ఈడ మొత్తం కంటెంట్ రికార్డ్ చేసి మళ్ళీ షార్ట్స్ తీసి ఎగ్జాస్టెడ్ బ్రో. చలో తిని కూడా తినాలి ఇంటికి. సో చూస్తే కదా ఇదనమాట మన వీడియో. ఈరోజు బ్లాగ్ ఎట్లా అనిపించింది అనేది కింద కమెంట్స్ చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేక్ షూర్ పీపుల్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నెక్స్ట్ బ్లాగ్. Bye bye.